నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొగమంచు కారణంగా మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం. డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మరో 5 సిబ్బంది దుర్మరణం. తల్లి తొలి గురువుగా చెస్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపుతున్న 9వ తరగతి విద్యార్థిని అముక్త. అంతర్జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లా కీర్తి ఇనుమడింపజేయాలని కలెక్టర్ రాజాబాబు ఆకాంక్ష. మండల స్థాయి అధికారులతో కలెక్టర్ రాజాబాబు వీడియో కాన్ఫరెన్స్. లక్ష్యాల పట్ల ఉదాసీనంగా ఉండే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మరో 5 దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజు ఉదయం ముంబై నుండి ప్రత్యేక విమానంలో బారామతి వెళుతుండగా ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా విమానం కుప్పకూలి ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా లో విజిబిలిటీతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలడంతో ఇంధన ట్యాంకు పేలి భారీ మంటలు చెలరేగాయి. అగ్రనేత శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి మెజారిటీ కార్యవర్గంతో ఆ పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో చేరి మహారాష్ట్రలో అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న నాయకుడు అజిత్ పవార్. శరద్ పవార్ అన్న కుమారుడైన అజిత్ పవార్ పార్టీలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులేకు ప్రాధాన్యత పెరగడంతో పార్టీని చీల్చి మెజారిటీ నాయకుల ఆమోదంతో ఎన్సీపీ చేజిక్కించుకున్నారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో దూరదృష్టి గల నాయకుడిగా మహారాష్ట్రకు ఎనలేని సేవలు చేశారని సంతాపం ప్రకటించారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో దూరదృష్టి గల నాయకుడిగా మహారాష్ట్రకు ఎనలేని సేవలు చేశారని సంతాపం ప్రకటించారు. रस्ताच नाही काय करायचं. इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. एअर आहे आता एअरपोर्ट रस्ताच नाही काय करायचं. इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. एअर आहे आता एअरपोर्ट క్షేత్రస్థాయిలో చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించడంలో ఎంపీడీఓలే తనకు కళ్ళు చెవులుగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆ దిశగా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రకాశం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్థాయి అధికారులు వారంలో కనీసం 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతలను గుర్తించి పనుల్లో స్పష్టమైన పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల పట్ల ఉదాసీనంగా ఉండే అధికారుల పట్ల జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహించడంతో పాటు వెనుకబడిన వారి పనిలో పురోగతి కల్పించేందుకు తోడ్పాటు అందిస్తామని, అయినా పనితీరు మార్చుకొని అధికారుల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీడీఓలే నోడల్ ఆఫీసర్లు అని అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. వేసవిలో తాగునీటికి సమస్యలు తలెత్తకుండా పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి ఉగాది రోజున గృహప్రవేశాలు చేపట్టాలని, లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న 1 ఆఫీసర్ 1 ఇన్స్టిట్యూట్ కార్యక్రమంలో అధికారులు అందరూ భాగస్వాములై సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు. విద్యార్థుల పట్ల టీచర్లు అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి బాలికల పాఠశాలలు, హాస్టళ్లలో టాయిలెట్ల నిర్మాణం, మరమ్మత్తు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. డిఆర్ఓ చినవోబులేసు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా చాలా స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ కావాలి. వీళ్ళు అక్కడ చేయవలసింది ఏంటంటే దే బికమ్ నోడల్ ఆఫీసర్స్ ఫర్ పీడీఆర్డీఏ, పీడీ డ్వామా అండ్ ది మెప్మా అండ్ ఆల్సో ది ఈ మన డిఆర్డీఏలో ఉన్నటువంటి విఏఓస్ అందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని ఇదంతా కూడా వర్క్ చేయాలి. సో దీన్ని అవర్లీ బేసిస్లో మనం చెక్ చేస్తాము రేపటి నుంచి. సో డీడీ అడల్ట్ ఎడ్యుకేషన్ వారిని అయితే మీరు అవర్లీ రిపోర్ట్ మాకు ఇవ్వాలి. ఏదైనా మనం టార్గెట్స్ ఇచ్చినప్పుడు ఆ టార్గెట్స్ ఇమీడియట్గా మనం ఫుల్అప్ చేయాలి. చేయకపోవడం వల్ల కొన్ని చోట్ల కొన్ని డిపార్ట్మెంట్స్లో మనకి పెర్ఫార్మెన్స్ సరిగ్గా రావట్లేదు. పాజిటివ్ పర్సెప్షన్కి వస్తేనేమి, తర్వాత ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్కి అయితేనేమి. అందుకోసం మనం ఏం చేస్తాము, ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ లేని వాళ్ళని ఆటోమేటిక్గా మనము వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. సో అందరినీ ఒకటే చెప్తున్నాను, బిగినింగ్ నుంచి కూడా మీకు అందరికీ చెప్తున్నాను నేను, పని చేసిన వాళ్ళని చేయని వాళ్ళని ఒకే విధంగా మనం ట్రీట్ చేయలేము. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అయితే మాత్రం నెవర్ గోయింగ్ టు బి హ్యాపెన్. నాగులుప్పలపాడు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, సైట్ డ్రైనేజీల నిర్మాణ పనులను సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అధికారులకు సూచనలు చేశారు. విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కొత్తగా 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. నాగులుప్పలపాడు ఎంపీడీఓ రవికుమార్, తహసీల్దార్ ప్రవీణ్, పంచాయతీరాజ్ డీఈఈ కృష్ణమోహన్, విద్యుత్ డీఈఈ మాకినేని హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు కట్టారు అంత రోజులు సైకిల్ అంటే మున్సిపాలిటీలో కూడా కట్టారు. నానా పక్కన మీరంత దూరం అయితే తీసుకోలేదు. ఈ రోడ్డు
వరకు వాళ్ళు ఫోన్ చేశారు. మధ్యలో కాలు ఉంది, ఆ కాలువలు ఇదే అంటే దాన్ని వీక్ అంటే గట్టిగా మీరు ఏమిచ్చినప్పుడు ఆగిపోయింది ఒకటే సార్ కోసం ఒక 50 లక్షలు శాంక్షన్ చేసి దగ్గరుండి పనులను పర్యవేక్షించడానికి గౌరవ ఎంఆర్ఓ గారిని మరియు డిఈ గారిని మరియు ఎలక్ట్రికల్ డిఈ గారిని అందరినీ కూడా ఆఫీసర్లు అందరినీ తీసుకొని వచ్చారు. మనందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా ఉండి ఈ పనులన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చూడాలని ప్రజలందరూ తమకు పని భారాన్ని తగ్గించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మరణించిన సచివాలయ ఉద్యోగులకు నివాళులర్పిస్తూ తమ నిరసన తెలిపారు. పని ఒత్తిడి వలన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సచివాలయ ఉద్యోగులు మరణించారని నాయకుడు ప్రభాకర్ ఆరోపించారు. సర్వేలు, టార్గెట్ల పేరుతో నిత్యం ఒత్తిడి భారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై పని భారం తగ్గించి పదోన్నతులు, బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆత్మఘోషవద్దు, ఆత్మఘోషవద్దు, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత. అందరూ చనిపోయిన తోటి సచివాలయ ఆత్మకి, చనిపోయిన తోటి సచివాలయ ఆత్మకి పని ఒత్తిడి కన్నా, పని ఒత్తిడి కన్నా చనిపోయిన మనతో సచివాలయ ఆత్మకి, చనిపోయిన మనతో సచివాలయ ఆత్మకి. గత కాలం నుంచి తీవ్రమైన పని ఒత్తిడితోటి మా తోటి సచివాలయ ఉద్యోగులు విపరీతంగా చనిపోవడం జరుగుతుంది. గత నెలలో 17 మంది చనిపోయారు. ఈ నెలలో ఇప్పటికే 7 మంది చనిపోయారు. దాదాపు ఇప్పటికే 500 పైగా సచివాలయ ఉద్యోగులు చనిపోతున్నారు. ఇంత చిన్న వయసులో సచివాలయ ఉద్యోగులు చనిపోవడానికి కేవలం గుండెపోటుతోనే చనిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే విపరీతమైనటువంటి పని ఒత్తిడి బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దానివల్ల మా ఉద్యోగులు చనిపోతున్నారు. మేము ప్రభుత్వాన్ని, పెద్దలను అందరినీ ఒకటే కోరుతున్నాం. మేము ఉద్యోగం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మా మీద పని ఒత్తిడి తగ్గించండి. మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. పని వేళలు మించినటువంటి సర్వేలు కానీ, రివ్యూ మీటింగులు కానీ, టెలికాన్ఫరెన్స్లను తగ్గించి మా మీద ఒత్తిడి తగ్గించవలసిందిగా కోరుతున్నాం. ఈ సచివాలయం తరపున పని ఒత్తిడి వల్ల ఈ మధ్య మా వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. పని ఒత్తిడి అంటే టెన్షన్ అనమాట. ఈ పూటకి ఇది చేయాలి, ఇది టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ పూర్తి చేయాలి. ఒక రోజు 2 రోజులు మాకు ఇచ్చినప్పుడు ఒక టార్గెట్ ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ఇస్తే బాగుంటుంది. 2-3 రోజులు మీకు కంప్లీట్ చేయాలి. ఒకదానం ఒకటి అంటే ఒకటైతే చేస్తాం. ఒక నెలలోనే 4-5 ఇచ్చి కంప్లీట్ చేయమంటే మా వాళ్ళు చాలామంది ఇబ్బంది పడి ఆరోగ్యం అంటే హార్ట్ అటాక్ వచ్చి సర్వే వల్ల కోలుకోలేక చాలామంది ఇలా చనిపోవడం జరిగింది. ఎంతోమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చిన్న వయసులోనే పని ఒత్తిడి గురయ్యి చనిపోతున్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే తీవ్రమైన పని ఒత్తిడి. చెస్ ఆటలు అభినివేశం ఉన్న తల్లి కరోనా సమయంలో దొరికిన ఖాళీ సమయంలో చెస్ బోర్డుపై కాయిన్స్తో చేస్తున్న ప్రదర్శనను చూసిన చిన్నారి ఆముక్త ఆటపై మక్కువ పెంచుకుంది. కుమార్తెలో ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి జ్యోతి తొలి గురువుగా కుమార్తె ఆముక్తకు చిన్ననాటి నుండే ఆటల్లో మెలకువలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు నేర్పిస్తూ తీర్చిదిద్దారు.
చెస్ క్రీడపై క్రమేపీ పట్టు పెంచుకున్న బాలిక ఆముక్త పోటీల్లో పాల్గొంటూ పలుమార్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. అదే స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్ గా నిలిచింది. చిన్ననాటి నుండే ఆసక్తితో, దీక్షతో చెస్ క్రీడను ఆకలింపు చేసుకున్న ఆముక్త తల్లిదండ్రులతో కలిసి ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరం సమీపంలో నివసిస్తుంది. ఆముక్త ప్రస్తుతం పీవీఆర్ బాలికల హైస్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఆముక్త తల్లి జ్యోతి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ లో భాగంగా ఇంటి వద్ద నుండే ఉద్యోగం చేసేవారు. అదే సమయంలో పాఠశాలలు కూడా లాక్డౌన్ ప్రకటించడంతో తల్లి ప్రేరణతో ఆముక్త చెస్ ఆడటం నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగింది. అండర్ 11, అండర్ 13, అండర్ 15 విభాగాల్లో ఆముక్త బంగారు పతకాలను కైవసం చేసుకోవడంతో పాటు అనేక మార్లు ఛాంపియన్గా నిలిచింది. 2024లో అండర్ 17 బాలికల చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. అంతకుముందు అండర్ 11 బాలికల చెస్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రశంసలు అందుకుంది. గత ఏడాది బోధ్గయాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఉమెన్ అమెచ్యూర్ టోర్నమెంట్లో 9th రౌండ్లో 6 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది. 13 ఏళ్ల వయసులోనే ఆముక్త ఎల్లో రేటింగ్తో మహిళా ఫైడే మాస్టర్ టైటిల్ను సొంతం చేసుకొని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. జర్మనీలో జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్లో దేశ విదేశాల నుండి వచ్చిన చెస్ క్రీడాకారులను ఓడించి ఆముక్త తన మొట్టమొదటి ఉమెన్ ఇంటర్నేషనల్ నార్మ్ను సాధించింది. భవిష్యత్తులో ఉమెన్ చెస్ ఇంటర్నేషనల్ మాస్టర్తో పాటు ఉమెన్ చెస్ గ్రాండ్ మాస్టర్ కావాలన్న పట్టుదలతో కఠోర సాధన, దీక్షతో ముందుకు సాగుతుంది. తన చెస్ క్రీడా ప్రస్థానంపై ఇటీవల కలెక్టర్ రాజాబాబును కలిసి తాను సాధించిన విజయాలు, పొందిన పతకాలు వివరించారు. చెస్ ఛాంపియన్ ఆముక్త విజయాలను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తొలి గురువుగా ఆముక్తను తీర్చిదిద్దిన తల్లి జ్యోతిని ప్రత్యేకంగా అభినందించారు. మహిళా గ్రాండ్ మాస్టర్గా విజయం సాధించి ప్రకాశం జిల్లా కీర్తిని ఇనుముడింప చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆకాంక్షిస్తూ ఆశీస్సులు తెలిపారు. చెస్ ఆడడం స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుంది. 9 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను 14 years. ప్రస్తుతానికి నేను ఇండియా నెంబర్ 1 ఇంకా వరల్డ్లో 3rd ప్లేస్కి వచ్చాను. దీనికోసం అంటే మీకు చెస్ ఆడాలని ఆసక్తి ఎలా కలిగిందమ్మా? అది ఫస్ట్ మా మమ్మీకి ఇంట్రెస్ట్, అందుకని మమ్మీ జస్ట్ నార్మల్గా నేర్పించింది. అది నేను నేర్చుకున్న తర్వాత నాకు కూడా నచ్చింది, అందువల్ల నేను కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసాను. ఇంకా అది అలా వచ్చేసింది ఇక్కడ దాకా. అంటే మీరు ఇంత ఏమేమి కొట్టారు ఛాంపియన్స్? నేను స్టేట్ లెవెల్ దాకా కొట్టాను. నేషనల్స్లో అయితే 4th ప్లేస్ వచ్చింది అండర్ 13లో. వెస్టర్న్ ఏషియాని బయట కంట్రీలో ఆడాను, తజికిస్తాన్లో. అక్కడైతే ర్యాపిడ్లో గోల్డ్ వచ్చింది. అండ్ రీసెంట్గా అయితే WIM నామ్ వచ్చింది, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నామ్ వచ్చింది. దీనికోసం అంటే మీరు ఎలాంటి ప్రాక్టీస్, ఎన్ని గంటలు కేటాయిస్తారు సమయం? డైలీ అట్లీస్ట్ 7 hours అట్లా చేయాలి, 7 to 8 hours అట్లా ప్రాక్టీస్ చేస్తాము. దాంతోపాటు మిగతావి కూడా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ లాంటివి, ఫుడ్ అవన్నీ. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే సింగిల్గా చేస్తారా, లేకపోతే మీ మదర్ కూడా మీకు ఏమైనా పోటీగా ఉండి నేర్పిస్తారు? లేదు, సింగిల్గా చేస్తాము. కోచ్ హెల్ప్ చేస్తూ ఉంటారు క్లాసెస్కి అలా. కోచ్ ఎవరు మీకు? సాకేత్ సార్. అంటే ఫస్ట్ మీరు ఇన్ని మెడల్స్, ఇన్ని కప్పులు వచ్చాయి అంటే ఫస్ట్ కప్ ఎప్పుడు వచ్చిందమ్మా? నేను స్టార్టింగ్లో ఆడిన టోర్నమెంట్ అయితే విజయవాడలో, దాని తర్వాత చీరాల్లో ఆడాను. చీరాల్లో ఆడినప్పుడు అక్కడ ఒక షీల్డ్ అలా వచ్చింది. నాకు కప్స్ ఇలా ఎక్కువగా రావడం అయితే ఐ థింక్ 2023 జూన్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది గ్రోత్. అంతకుముందు వచ్చేది కానీ అంత హై లెవెల్లో రాలేదు, దాని తర్వాత ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అసలు ఇన్ని కప్పులు, ఇన్ని మెడల్స్ చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి నీకు ఎలా ఉందమ్మా? అంటే అది అంటే గెలిచేసిన తర్వాత ఇంకేం ఉండదు కదా, సో ఏమీ అంతగా ఉండదు. అది గ్రేట్ అచీవ్మెంట్, బట్ అది ఆలోచిస్తే ఇంకా ముందుకు వెళ్ళలేము కదా. మీకు దీంట్లో ఇన్స్పిరేషన్ ఎవరమ్మా చేస్తారు? విశ్వనాథన్ ఆనంద్. ఎందుకంటే 5 time వరల్డ్ ఛాంపియన్, పైగా చాలా గ్రేట్ కదా, లెజెండ్, అందుకని అతనే ఇన్స్పిరేషన్. మన స్టేట్ నుంచి హంపి అనేది ఎక్కువగా పేరు వినిపిస్తూ ఉంది. అంటే హంపి తర్వాత మళ్ళీ మిమ్మల్ని అనుకోవచ్చా నెక్స్ట్ భవిష్యత్తులో? దానికి ఇంకా టైం ఉంది, బట్ అంటే మీ నెక్స్ట్ గోల్ ఏందమ్మా? గోల్ అంటే చెస్లో ఫస్ట్ WIM నామ్ తెచ్చుకున్నాను కదా ఒకటి, దాన్ని మిగతా 2 నామ్స్ తెచ్చుకుంటే అప్పుడు నేను నిజంగా ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయిపోతాను. అది నా ప్రెజెంట్ మూమెంట్ గోల్.
ప్రజెంట్ మూమెంట్. బట్ ఫ్యూచర్లో అయితే వెళ్ళే కొద్దీ ఫీమేల్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలని, అంటే మెన్స్లో గ్రాండ్ మాస్టర్, ఉమెన్స్లో WGM కాకుండా ఉమెన్ గ్రాండ్ మాస్టర్ లాగా కాకుండా మెన్స్లో గ్రాండ్ మాస్టర్ లాగా అవ్వడం, అది నా మెయిన్ గోల్. అంటే మెన్స్తో పోటీ పడి మీరు చేయాలనే? అలాగే. అంటే ఇంతమటుకు ఎవరైనా చేశారు ఆ విధంగా? చేశారు. హంపి అలానే, హారిక ద్రోణవల్లి అలానే, దివ్యా దేశ్ముఖ్ కూడా రీసెంట్గా అలానే, అలా చాలామంది ఉమెన్ ఉన్నారు. బట్ ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు ఉమెన్ ఇప్పుడు. చాలా సంతోషంగా ఉంది. పాప ఎక్కడికి తీసుకెళ్ళినా తను ప్రతి దాంట్లో తను ప్రూవ్ చేసుకొని మెడల్స్ కొట్టడం కానీ, తను స్టేట్ ఛాంపియన్ అయింది. అండ్ వరల్డ్లో వెస్టర్న్ ఏషియా యూత్లో ర్యాపిడ్ గోల్డ్ మెడల్ సాధించింది. సో రీసెంట్గా తను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నామ్ కూడా సంపాదించింది. సో మధ్యలో తనకి కొంచెం చేంజ్ ఓవర్ కోసం తన సబ్జెక్ట్స్ మీద మళ్ళీ ఫోకస్ చేస్తూ మ్యాథ్స్, సైన్సు సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ అన్నీ కూడా మధ్యలో గ్యాప్లో అవి చదువుకుంటూ దాంతోపాటు చెస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి 2 years మధ్యలో తను ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవుతుంది. ఆ తర్వాత తనని వరల్డ్ ఛాంపియన్ కూడా చేయాలనేది నా మెయిన్ గోల్. సో తర్వాత తను కృషి మీద, కోచెస్ యొక్క సపోర్ట్ మీద తనని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఈ నెల 31వ తేదీ నాటికి జిల్లాలో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని డిఆర్ఓ చినవోబులేసు సూచించారు. కలెక్టరేట్ నుండి మండల, డివిజనల్ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్డీఓలు, డిఎల్డీఓలు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఇతర డివిజనల్ అధికారులు తమ పరిధిలోని ప్రమోషన్లను తామే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 6 ప్రకారం అధికారులందరూ వారి శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క హెచ్ఓడి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నెలలో ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ నెల 31 లోపల ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఎండిఓలకు, ఎంఆర్ఓలకు ఒకవేళ తక్కువ ఉండొచ్చేమో, కానీ డివిజనల్ లెవెల్లో ఆర్డీఓలు ఉన్నారు, తర్వాత మిగతా డిఎల్డిఓలు ఉన్నారు. జిఓఎంఎస్ నంబర్ 6 జనవరి 10న జిఏడి వాళ్ళు జారీ చేయడం జరిగింది. దీన్ని అన్ని డిపార్ట్మెంట్లకు నేను 17వ తారీఖునే సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ సర్క్యులేట్ చేయటంలో కూడా ఎప్పుడు ఏమి చేయాలి అని టైం లైన్ కూడా పెట్టి ఇచ్చాం. కానీ ఇంతవరకు ఒక హెచ్ఓడి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని నాతో డిస్కస్ చేయలేదు. ఒకసారి కలెక్టర్ గారు కూడా హెచ్ఓడీలకు టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసేటప్పుడు ప్రమోషన్స్ విషయం కూడా నేను గుర్తు చేశాను. బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర 10 గ్రాములకు 3,220 మేర పెరిగింది. వెండి కిలోకు 10,000 మేర పెరిగింది. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,65,170కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,950 మేర పెరిగి 1,51,400 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,65,300కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,51,550కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు 10,000 రూపాయల మేర పెరిగింది. కిలో వెండి ధర 4 లక్షలకు చేరుకోగా దేశ రాజధాని ఢిల్లీలో 3,80,000గా ఉంది. అంతర్జాతీయంగా కొన్ని దేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో డాలర్ రేటు పెరగడం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోను కావడం తదితర కారణాలతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టడంతో నిత్యం బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే పరిస్థితులు కొనసాగిన నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి బంగారం, వెండి ధరలు రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
मुट्टू हम चार्जर भेज देंगे। ఒంగోలు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి రమాదేవి తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్, బెజవాడ బయోమెట్రిక్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, టైరో ఇంపెక్స్, మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్, రాయల్ ఎన్ఫీల్డ్, వోల్టాస్, రవి లీలా గ్రానైట్స్ లిమిటెడ్ కంపెనీలు జాబ్ మేళాలో అభ్యర్థులను ఎంపిక చేస్తాయన్నారు. ఎంపికైన వారికి అర్హతలను బట్టి 12,000 నుండి 37,500 వరకు జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి రమాదేవి కోరారు. 29వ తేదీ గురువారం నాడు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు వివిధ కంపెనీల హెచ్ఆర్లు అటెండ్ అయ్యి క్యాండిడేట్లని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. దీనిలో ముఖ్యంగా రవిలీలా గ్రానైట్స్, బయోమెడికల్ కంపెనీలు, కన్వర్షన్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బీఐ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్, బెజవాడ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్, టైరో ఇంపెక్స్, మదర్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్, రాయల్ ఎన్ఫీల్డ్, వోల్టాస్ మొదలైన కంపెనీలు కూడా ఈ జాబ్ మేళాకు హాజరయ్యి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాలు ఈ జిల్లాలోని యువత ఉపయోగించుకొని లబ్ధి పొందాలని చెప్పేసి కోరుతున్నాను. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి నిర్వహించే పంచహారతుల సేవలో పాల్గొన్నారు. దేవస్థానం అర్చకులు వెంకటేష్ను సత్కరించి తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం చేశారు. పలువురు వైసీపీ నాయకులు, కరణం బలరాం అభిమానులు పాల్గొన్నారు. ఇదేనా చలే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పొగమంచు కారణంగా మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం. డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మరో 5 సిబ్బంది దుర్మరణం. తల్లి తొలి గురువుగా చెస్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపుతున్న 9వ తరగతి విద్యార్థిని అముక్త. అంతర్జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లా కీర్తి ఇనుమడింపజేయాలని కలెక్టర్ రాజాబాబు ఆకాంక్ష.
మండల స్థాయి అధికారులతో కలెక్టర్ రాజాబాబు వీడియో కాన్ఫరెన్స్. లక్ష్యాల పట్ల ఉదాసీనంగా ఉండే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. ఢీ న్యూస్ ఇంతటితో సమాప్తం.